నాకు ఏమీ కలగదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ప్రతి మాట కూడా చాలా విలువైంది. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని దేంతో పోల్చారంటే బంగారంతో పోల్చారు వాక్యాన్ని. ఇంకా బంగారం కంటే వజ్రాల కంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని పోల్చారు. అంటే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట విలువైందే, కానీ ఇంకా గొప్ప బంగారం కంటే విలువైనటువంటి వజ్రాల లాంటి మాటలు ఇక్కడ దావీదు మహారాజు గారు రాశారు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగుదని అంటారు. మరొకసారి దావీదు అంటాడు, ఇలాంటి ఖరీదైన వాక్యం, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అంటే ఆ చిన్న వాక్యంతో ఒక మనిషి తన జీవితం అంతా కూడా ఆ వాక్యంతోనే బ్రతికేయచ్చు అని చెప్పి దావీదు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమంటాడంటే, నా కాపరి ఎవరంటే ఈ లోకంలో నా తండ్రి కాదు నన్ను కాపాడేది, నాకు సహోదరులు ఉన్నారు వారు కాదు నన్ను కాపాడేది, నా చుట్టూ పరాక్రమం కలిగినటువంటి గొప్ప గొప్ప సైన్యాధిపతి ఉన్నాడు, అధికారులు ఉన్నారు, బలం కలిగినటువంటి యోధులు ఉన్నారు, వీరెవరూ కాదు నన్ను కాపాడేది, కానీ దేవాది దేవుడైన యెహోవాయే నాకు కాపరి అని చెప్పి దావీదు ఇక్కడ గొర్రెతో పోల్చుకుంటున్నాడు. దేవుణ్ణి ఒక కాపరిగా పోలుస్తా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దావీదే ఒకప్పుడు గొర్రెల కాపరి. ఈయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఈయన చుట్టూ అనేకమైన వందల గొర్రెలు ఉన్నాయి. కానీ ఈయన మాత్రం నేను కాపరిని అనుకోవట్లేదు, కానీ నన్ను కాపాడేవాడు దేవుడే నన్ను యెహోవాయే నన్ను కాపరిగా కాపాడుతూ ఉన్నాడు, కాబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పి తెలుసుకుంటా ఉన్నాడు. అంటే దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడంటే అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు రాయలేదు, కానీ తన సింహాసనం మీద కూర్చుని రాజుగా అభిషేకించబడి ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత రాస్తున్నాడు. దేవుడే నన్ను కాపాడేవాడు, నా శత్రువుల చేతి నుంచి కానీ దుష్టుల చేతి నుంచి కానీ దుష్టుడైన అపవాది నుంచి కానీ నన్ను ప్రతి దినము దివారాత్రులు కంటి పాప వలె నన్ను కాపాడేది ఆ దేవుడే అని చెప్పేసి ఇక్కడ ఈయన గొర్రెతో పోల్చుకుంటా ఉన్నాడు. దేవుడిని కాపరిగా పోలుస్తా మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవులు అంతా గొర్రెలు అని చెప్పేసి అనుకుని హేళనగా మాట్లాడేవాళ్ళు ఈ లోకంలో ఉంటారు. క్రైస్తవులు అంతా గొర్రెలమే కావచ్చు, కానీ మన దేవుడు గొర్రెల కాపరి అయిన మనమంతా కూడా ఆ గొర్రెల కాపరి అయిన యేసు ప్రభువు వారి ముందు నిలబడిన తర్వాత అప్పటి వరకు ఎగతాళి చేసిన వారు, హేళన చేసిన వారు, వారందరూ కూడా దేవాది దేవుడైన యేసు ప్రభువు సమక్షాన్ని నిలబడి ఉంటారు. అప్పుడు కాపరి గొర్రెలను సపరేట్ చేస్తాడు, మేకలను సపరేట్ చేస్తాడు. ఆ దినాన ఎగతాళి చేసిన వాళ్ళందరూ కూడా ప్రభువుని కానీ దేవుని బిడ్డలు కానీ ఎగతాళి చేసిన వారందరూ కూడా గుండె బాధలు ఏడ్చే రోజు ఉంటుంది. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి. ఎందుకని దావీదు గొర్రెతో పోల్చుకుంటున్నాడు? ఈ లోకంలో కాపరి నడిపించే జంతువులు అనేకమైనవి ఉన్నాయి. గాడిదలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఇలా రకరకాల జంతువులు ఉన్నాయి. కానీ ఎందుకు గొర్రెతోనే దావీదు పోల్చుకుంటున్నాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నింటిలో కూడా అమాయకమైన జీవి ఏదైనా ఉందంటే అది ఒక కేవలం గొర్రె మాత్రమే. గొర్రె కాపరి లేకుండా ఏ పని చేయదు, కాపరి లేకుండా తను సొంతంగా నిర్ణయాలు తీసుకోదు, కాపరి లేకుండా ఆ గొర్రె ఒక్కరోజు కూడా జీవించలేదు. అటువంటి అమాయకమైన జీవి ఏదైనా ఉందంటే అది కేవలం గొర్రె మాత్రమే. 100 గొర్రెలు ఉన్నప్పుడు కూడా ఒక కుక్కను కూడా దాడి చేయలేవు. 10,000 గొర్రెలు ఉన్నప్పుడు కూడా ఒక చిన్న జంతువుతో కూడా పోరాడలేవు. అంత అమాయకం కలిగినటువంటి జీవి ఈ గొర్రె. ప్రతినిత్యం కూడా కాపరితోనే ఉండాలి, కాపరినే వెంబడించాలి. ఆవులు కానీ గేదెలను కానీ మనం చూసినట్లయితే వాటి కాపరి ఎలా ఉంటాడంటే వెనకాల ఉంటాడు. కాపరి వెనకాల ఉండి తోలుతుంటే అవి ముందుకు వెళ్తాయి. కానీ గొర్రెకి అలా కాదు, కాపరి ఎప్పుడు కూడా గొర్రెకి ముందు ఉంటాడు. కొంతమంది కాపర్లు అందరూ కలిసి ఆ గొర్రెల మంద ముందు నడుస్తుంటే ఆ గొర్రెల మందకు ముందు ఉంటారు, వెనకాల కూడా కాపర్లు ఉండి ఆ కాపరి ముందు వెళ్తుంటే ఆ కాపరినే అనుసరించి ముందుకు వెళ్తా ఉంటాడు. అందుకనే దావీదు తన జీవితాన్ని గొర్రెతో పోల్చుకున్నాడు. నేను గొర్రె లాంటి వాడినయ్యా, పరాక్రమశాలి అని ఈ ప్రజలందరూ నన్ను గురించి అనుకుంటున్నారు, కానీ నేను అటువంటి వాడిని ఏమాత్రం కాదు. నేను కేవలం సామాన్యమైన అల్పమైన బలహీనమైనటువంటి గొర్రెనా అని చెప్పేసి గొర్రెతో పోల్చుకుంటున్నాను. మన ప్రభు అయిన యేసు ప్రభు వారు కూడా ఆయన యోహాను సువార్తలో అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరి అని చెప్పేసి అని అంటారు. ఆయన గొర్రెల కాపరి, మంచి కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి. యేసు ప్రభు వారు కాపరి అని అనట్లేదు, కానీ అక్కడ మంచి కాపరి అని చెప్పి ఇంకో పదాన్ని వాడారు. ఎందుకంటే కాపరులు అని అనబడేవారు, పిలువబడేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ ఆ కాపరులు కూడా ఉన్నారు కాబట్టి వారందరూ దొంగ కాపరులు, అబద్ధపు కాపరులు ఉన్నారు కాబట్టి కాపరి అనట్లేదు, కానీ మంచి కాపరి అని చెప్పి ముందు ఇంకో పదాన్ని వాడి తెలియజేస్తూ ఉన్నారు. మంచి కాపరి ఏం చేస్తాడో చెప్పారు కూడా.
మంచి కాపరి తన గొర్రెల కోసం ఆయన ప్రాణం పెట్టేవారుగా ఉంటారంట. ఆయన ప్రాణం పెడతారు. అంటే దొంగ కాపరులు ఏం చేస్తారు, జీతగాళ్ళు ఏం చేస్తారంటే ఆ గొర్రెల కాపరి, ఆ గొర్రెల మందలోకి ఒక తోడేలు కానీ ఒక సింహం కానీ క్రూర జంతువు ఏదైనా వచ్చినప్పుడు ఈ యొక్క గొర్రెలు నావి కాదు, ఇవి నా సొంత గొర్రెలు కాదు, కాబట్టి ఆ గొర్రెలు ఏమైపోతే నాకెందుకు అని చెప్పేసి వాటిని విడిచిపెట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని పారిపోతారు. కానీ నేను ఎలాంటి వాడినైతే, నేను ఎలాంటి వాడినో మీరు అనుకుంటున్నారంటే, నేను మంచి కాపరి. మంచి కాపరి ఎలా ఉంటాడు, ప్రాణం పెట్టేవాడిగా ఉంటాడు. ఉదాహరణకి ఎవరున్నారు బైబిల్లో అంటే దావీదు చిన్ననాటి నుంచి ఒక మంచి కాపరిగా, అంటే యేసు ప్రభు వారి లక్షణాలు ఎలా ఉంటాయో సాదృశ్యంగా తెలియజేయడానికి ఒక చిన్ననాటి నుంచి కూడా ఒక మంచి కాపరిగా జీవించాడు దావీదు. తన మందలో ఉన్నట్టు గొర్రెల్లో ఒక గొర్రెని చంపాలని చెప్పి తోడేలు వచ్చినప్పుడు నాకెందుకులే, 100 గొర్రెల్లో ఒక్క గొర్రె పోతే నాకెందుకులే అనుకోలేదు, కానీ తన ప్రాణాలకు తెగించి సింహంతో పోరాడాడు. తనకంటే బలమైనటువంటి క్రూర జంతువు అయినటువంటి తోడేలతో పోరాడి ఒక్క గొర్రె కూడా నశించుకోకుండా కాపాడాడు. ఇది మన ప్రభు యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉంది. ఆయన 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెల్లో ఒక్క గొర్రె కూడా తప్పిపోవడం ఆయన చిత్తం కాదు. 100 గొర్రెల్లో ఏ గొర్రె నశించిపోకూడదు. అన్ని గొర్రెలు కూడా కాపరి చెంతగా చేరాలి. ఎక్కడి నుంచి అయితే వచ్చిన వాళ్ళు తిరిగి అక్కడికి మళ్ళా చేరాలని చెప్పి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం 99 గొర్రెలను కూడా విడిచిపెట్టి ఆ గొర్రె కోసం వెతికి రాత్రంతా వెతికి తప్పిపోయినటువంటి ఆ గొర్రెను మళ్ళా తన చెంతకు చేర్చుకున్నాడు. హల్లెలూయా. మన యేసు ప్రభువు ఎంత గొప్ప పాపరో ఆ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చదివినప్పుడు తెలుస్తా ఉన్నాం. ఇంకా దొంగ కాపరులు అనబడేవారు కూడా ఉన్నారు. వారు ఎలాంటి వారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. జకర్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది ఒక చోట. వారు కాపరులు ఎలాంటి వారంటే మందలో ఉన్నటువంటి బలమైన కొవ్వు పట్టినటువంటి గొర్రెలనంట వారు కాపలా కాస్తూనే ఉంటారు, మేత వేస్తూనే ఉంటారు, కానీ బలమైన గొర్రెలను వారిని చంపేసి తినేస్తూ ఉంటారండి. అటువంటి కాపర్లు కూడా ఉన్నారని చెప్పేసి అందుకని యేసు ప్రభు వారు మంచి కాపరిని నేనని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇటువంటి మంచి కాపరిని యేసు ప్రభు వారిని మనం అందరం కలిగి ఉన్నాం. దావీదు ఎవరినైతే కాపరిగా కలిగి ఉన్నాడో ఆ దావీదు కలిగినటువంటి దేవుని ఈరోజు మనందరం కలిగి ఉన్నాం. అంటున్నాడు, ఆయన నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఏమీ కలుగదు అని చెప్పేసి అన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి, ఆయన సమృద్ధి ఉంది కాబట్టి లేమనే పదాన్ని రాస్తున్నాడు అనుకోవద్దు మనం. ఆయన బిడ్డలు లేమిలో ఉన్నా కూడా వారికి సంపద కలిగి ఉంటుందంట. వారు కరువులో ఉన్నప్పటికి కూడా వారు ఆకలి కొని ఇంకా ఆకలిగా ఉన్నప్పటికి కూడా వారు తృప్తిగా భోంచేస్తారని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉంది. ఒకసారి ఏలియా కాలంలో ఆ ప్రాంతం అంతా కూడా కరువుతో నింపబడి ఉంటుంది. కరువుతో నింపబడినప్పుడు సారెపతోని విధవరాల దగ్గరికి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రవక్త అయిన ఏలియాను పంపిస్తాడు. అప్పటి వరకు ఆ కుటుంబం ఎలా ఉందంటే లేమిలో ఉంది. ఆ ప్రాంతమే కాదు, ఆ దేశం అంతా కూడా కరువులో ఉంది. ఇక చనిపోతారని అనుకున్న టైంలో దేవుడు ఆ కుటుంబానికి ఏలియాను పంపించాడు, ఆయన ప్రవక్తను పంపించాడు. ఆయన ఆ కుటుంబంలో యేసు ప్రభువు అడుగు పెట్టాడు. ఆనాటి వరకు లేమిలో ఉన్న ఆ కుటుంబం ఏమైందంటే కరువు తీరిపోయి వర్షాలు వచ్చే వరకు కూడా ఆ కుటుంబంలో సమృద్ధి ఉంది. ఎలా వచ్చింది ఆ సమృద్ధి అంటే ఆ కుటుంబంలో దేవుని సేవకుడు అడుగుపెట్టాడు. దేవాది దేవుడిని యెహోవా ఆ కుటుంబంలోకి అడుగుపెట్టాడు. అంటే దేవుడు నీ జీవితంలోనే కానీ నా జీవితంలోనే కానీ అడుగు పెట్టినప్పుడు అప్పటి వరకు మనం కరువులో ఉండొచ్చు, అప్పటి వరకు మనం లేమిలో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు. కానీ ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి అంటే ఇబ్బందిగానే కనిపిస్తుంది, కానీ ఒకానొక దినాన సమృద్ధిలోనికి నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. పచ్చిక అంటే చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణానికి సాదృశ్యంగా ఉంది. పచ్చికను అందరూ ప్రేమించేవారిగా ఉంటారు. ఎక్కడైనా పచ్చదనం కనిపించినప్పుడు వారందరూ వెళ్ళి అక్కడ కాసేపు హాయిగా సేదతీరాలనుకుంటారు. యేసు ప్రభు వారు కూడా ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత ఆహారాన్ని పెడదామని చూసినప్పుడు పచ్చిక గల స్థలాన్ని కోరుకున్నారు. ఆయన ఎక్కడైతే పచ్చిక ఉందో అక్కడ అందరినీ కూర్చోబెట్టి వారందరికి ఆహారాన్ని సిద్ధపరిచారు. అంటే పచ్చిక ఉన్న చోట అనేక మంది ఉంటారు. అంటే మన జీవితం కూడా యేసు ప్రభువులో ఉండి పచ్చదనంతో మనం జీవిస్తే అనేక మందిని ఆకర్షించే వారిగా ఉంటాం, అనేక మందిని క్రీస్తు వైపు మనం లాక్కొచ్చే వారిగా మనం ఉంటాం. అందుకని అంటున్నాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. దావీదు జీవితాన్ని పచ్చిక గల చోట్ల పరుండ చేయించాడు. యోబు గారి గురించి మనం చూసుకున్నట్లయితే యోబు గారి స్థితి ఎలా మారిపోయిందనంటే ఆయన జీవితం అంతా కూడా భార్య పోయింది, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, కురుపులతో ఆయన భయంకరమైన బాధలో ఉన్నారు.
అప్పుడు యోబు భక్తిని చూసిన యోబు స్నేహితుల్లో ఒకడైన ఎలీఫజు అనే భక్తుడు వచ్చి అంటాడు, యోబు, ఈ రోజు నీ స్థితి ఇలానే ఉంది, కానీ ఒకానొక దినాన నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, నువ్వు చేసిన భక్తి ఊరికే పోదు, నీ దేవుడు మరలా నిన్ను ఎలా తీసుకెళ్తాడంటే నీ సంతానం భూమి మీద పచ్చిక వలె విస్తరిస్తారని చెప్పేసి యోబుతో అంటాడు. అంటే యోబులో ఉన్నటువంటి భక్తి జీవితం తన స్నేహితుల్ని, ఆ ప్రాంతవాసులందరినీ కూడా ప్రభావితం చేసింది. నా సంతానం ఎలా విస్తరిస్తారని చెప్పేసి యోబు అనుకోవచ్చు ఒకవేళ, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ భక్తి జీవితం కానీ, దేవాది దేవుడి పైన కలిగినటువంటి విశ్వాసం కానీ, దేవుడు ఆ రోజు ఎలీఫజు అనే భక్తుడి ద్వారా ఏమంటున్నాడంటే, నీ సంతానం ఎక్కడ ఉంది? అప్పటికి 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు, కానీ నీ సంతానం భూమి మీద పచ్చిక వలె విస్తరిస్తారని చెప్పి వాగ్దానం చేశాడు. ఇక్కడ కూడా అంటాడు దావీదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణి చేయించున్నాడు. అంటే మన కుటుంబీకులు తరతరాలు కూడా పచ్చగా దేవునిలో సంతోషంగా ఆనందంగా ఉండేలాగా దేవుడు చూసుకుంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద అంటే దేవుళ్ళో ఉన్నవారు ఎలా ఉంటారంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో ఉంటుంది కదా, వాడు ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టులా ఉంటాడు, నీటి యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడు? ధన్యుడు అనే మాట సరిపెట్టేస్తే కాదు, వాడు కాలవల యొద్ద నాటబడిన వృక్షం వలె ఉంటాడు. వెట్ట కలిగినను భయపడ్డు, వర్షం లేని సంవత్సరం చింతనొందడు, కాపు కూడా మానదా చెట్టు అని అంటాడు. అంటే తన జీవితంలో వెట్ట కలిగిన అంటే వేడి కలిగినటువంటి వేసవ కాలంలో లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ చెట్టు భయపడదు, తన జీవితంలో చింతపడదు, కాపు కూడా మానదంట. ఎందుకు చింతపడతలేదు? ఎందుకు? వేసవ కాలంలో అన్ని చెట్లు ఎండిపోతున్నాయి, వేసవకాలం నదులన్నీ ఎండిపోతున్నాయి, అయినప్పటికీ కూడా ఎందుకు నువ్వు భయపడలేదంటే, నేను యెహోవా అనే కాలువల యొద్ద నేను నాటబడిన చెట్టును, యేసుక్రీస్తు అనే కాలువల యొద్ద నాటబడిన చెట్టును. కాబట్టి నా జీవితంలో వర్షం ఉండొచ్చు, లేదా వేసవి లాంటి పరిస్థితులు రావచ్చు, అయినప్పటికీ కూడా నా జీవితంలో చింతపడను, నేను కాపు కూడా మానని చెప్పేసి తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఎలా ఉండాలంటే యేసు ప్రభు అనే చెట్టు నీడలో ఉన్నాం, యేసు ప్రభు అనే కాలువల యొద్ద నాటబడిన వృక్షం వలె మనం ఉండాలి. ఆయన సన్నిధిలో నాటబడిన వారిగా మనం ఉంటే, దావీదు అంటాడు ఒక చోట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు దావీదు. అంటే ఒలీవ చెట్టు ఎప్పటికీ ఉంటుంది, అది మరణం లేని చెట్టు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. యేసు ప్రభు కాలం నాటి ఒలీవ చెట్లు ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నాయి. అంటే ఒలీవ చెట్టుతో పోల్చుకుంటా ఎప్పటికీ నేను నిలిచే ఉంటాను, ఎప్పటికీ నేను దేవుని సన్నిధిలో ఉంటాను, దేవుని రాజ్యంలో నేను ఉంటానని ఒక విశ్వాసంతో పలుకుతున్నాడు. హల్లెలూయా. 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చేవాడంట. అంటే అప్పటి వరకు పరిగెడతా ఇంకా ఆగకుండా పరిగెట్టే వ్యక్తికి ఎక్కడైనా ఆగాలనుకున్నప్పుడు ఒక పచ్చని చెట్టు కోసం చూస్తాడు. పచ్చని చెట్టు కానీ, నీడనిచ్చే చెట్టు కానీ ఆ దొరికినప్పుడు ఆ వ్యక్తి ఆ చెట్టు నీడలో కాసేపు సేద తీరుతాడు, విశ్రాంతి తీసుకుంటాడు. అంటే యేసు ప్రభు వారు ఎలాంటి వారంటే ఆయన జీవజల వృక్షం చెట్టు లాంటి వాడు. ఆయన జీవజల వృక్షం యేసు ప్రభు వారు. అంటే జీవజల వృక్షం అంటే జీవాన్ని ఇచ్చే ఆహారమై ఉన్నాడు, తాగటానికి దప్పికని ఇచ్చే జలమై ఉన్నాడు, మనకి విశ్రాంతిని నీడనిచ్చే ఒక వృక్షమై ఉన్నాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే మనకి అన్నీ దొరుకుతాయి, ఒకటి మాత్రమే దొరికి ఒకటి దొరకదు అని అనుకోవటానికి వీల్లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఈయన పరమ డాక్టర్. అయినా కొంతమంది మనం ఈ లోకంలో కన్ను పాడైతే మనం కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేదా పన్ను పాడైతే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేదా జ్వరం వస్తే జ్వరాన్ని తగ్గించే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ యేసు ప్రభు ఒక రోగాన్ని నయం చేసి ఒకటి నేను నయం చేయలేనని చెప్పేటటువంటి డాక్టర్ కాదు ఆయన. ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన ప్రాణానికి సేద తీర్చే ఆ డాక్టర్ దగ్గరికి మనం వచ్చినప్పుడు మన దగ్గర అరికాల నుంచి నడినెత్తి వరకు మనం ఎటువంటి బాధలో ఉన్నట్టు, ఎటువంటి బాధల్లో మనం ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు అన్నిటినీ తీసివేసి మన జీవితానికి సేద తీర్చే ఒక జీవజల వృక్షమై ఉన్నాడు మనం ఆరాధించే యేసు ప్రభు గారు. హల్లెలూయా. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. ఆయన నామం ఎలాంటిదంటే నీతిగా నడిపించేది యేసు ప్రభు వారి మార్గం. ఆయన నీతి గల దేవుడు. ఆయన తన బిడ్డల్ని కూడా నీతి మార్గంలో నడిపించాలనుకుంటాడు. అనీతి మార్గంలో కానీ, అపవిత్రమైన మార్గంలో కానీ మనం జీవిస్తుంటే మనం అలాగే వెళ్ళిపోని అని చూస్తూ ఉండే దేవుడు కాదు. కానీ వారందరినీ కూడా మరలా దారి తప్పిన వారిని
నీతి మార్గంలో నడిపించే దేవుడై ఉన్నాడు. దావీదు అప్పటి వరకు దేవుని చేత ఏర్పరచబడిన వాడే, చిన్ననాటి నుంచి కీర్తనలు పాడిన వాడే, చిన్ననాటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడే. అలాంటి దావీదు ఒకానొక దినాన్ని తప్పిపోయి నీతి మార్గంలోంచి అనీతి మార్గంలోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ దేవుడు చూస్తా వదిలేయలేదు. పోతే పనిలే, ఈ దావీదు పోతే ఇలాంటి దావీదులు నేను 100 మందిని తయారు చేయగలనని చెప్పి దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసమే, తప్పిపోయిన దావీదు కోసమే మరలా దేవుడు తన ప్రవక్తను పంపించి దావీదుని పశ్చాత్తాపడేటట్లు చేసి మరలా నీతి మార్గంలో నడిపించాడు. హల్లెలూయా. మనందరూ కూడా ఒకప్పుడు దారి తప్పి అనీతి మార్గంలో నడిచిన వారమే. కానీ దేవాది దేవుడైన యేసుప్రభువు వారు ఆనాడు శిలువ మీద రక్తం కారుస్తా ఏమనుకున్నాడంటే, ఈ గొర్రెలన్నీ నావి కావాలి, ఈ లోకంలో తప్పిపోయి లోకంలో పాపంలోను శాపంలోను అపవిత్రతలోను జీవించి ప్రతి బిడ్డ నాకు కావాలని చెప్పి మనందరి కోసం ఆనాడు శిలువ మీద రక్తాన్ని కారుస్తా యేసుప్రభువు వారు నిన్ను నన్ను గుర్తు చేసుకున్నారు. ఆయన తలంపుల్లో, ఆయన ఊహల్లో, ఆయన మదిలో మనల్ని అందరినీ కూడా గుర్తు చేసుకుని మనందరం కూడా అనీతి మార్గంలో నడవకూడదని చెప్పేసి నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇక్కడ దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించాలి అంటే ప్రతి మనిషి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత తన జీవితంలో కొన్ని చీకటి గుండా వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి, గాఢాంధకారపు లోయల గుండా నడవలసిన పరిస్థితులు వస్తాయి. అంటే ఈ మానవ జీవితమే అలాంటిది. ఇంకా ముఖ్యంగా యేసు ప్రభు వారిని మనం అంగీకరించిన తర్వాత తప్పనిసరిగా గాఢాంధకారపు లోయల్లో గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. దావీదు కూడా తన జీవితం అంతా కూడా గాఢాంధకారపు లోయలు గుండా వెళ్ళే పరిస్థితులు గుండా వెళ్ళాడు కానీ తన చరిత్ర ముగిసిపోలేదు. ఎందుకంటే దావీదు ఏమంటాడు ఆ తర్వాత, నీవు నాకు తోడై ఉండువు, ఏ అపాయమునకు నేను భయపడినా అంటాడు. గాఢాంధకారపు లోయల గుండా వెళ్ళే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు కూడా దావీదుతో కూడా ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా నీతోనూ నాతోనూ ఉన్నారు. ఆనాడు దావీదుతో ఉన్నట్లుగానే ఈరోజు ప్రభు మనతో ఉన్నారు. యేసు ప్రభు వారు ఆయన శిష్యులందరూ కూడా ఆ యొక్క ఓడ మీద వెళ్తున్నప్పుడు తుఫాను చేత ఆ ఓడంతా తలకిందులు అయిపోయే పరిస్థితి వచ్చింది. చనిపోతాను ఇంకాసేపట్లో అనుకున్నారు. కానీ వారితో యేసు ప్రభు వారు ఉన్నారా లేదా? ఆ రోజు పడవలో యేసు ప్రభు వారు ఉన్నారు, పేతురు వారి దోణిలో యేసు ప్రభు వారు ఉన్నారు, దావీదు జీవితం అంతా కూడా యేసు ప్రభు వారు ఉన్నారు. మన పితరులను మన ముందు పరలోకానికి వెళ్ళినటువంటి మన పితరులను ప్రతి ఒక్కరితో కూడా యేసు ప్రభు వారు ఉన్నారు. ఆనాడు వారితో ఉన్న దేవుడే ఈరోజు మనతో కూడా ఉన్నారు. అంటే నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి బిడ్డ జీవితంలో గాఢాంధకారపు లోయలో గుండా వెళ్ళవలసి వస్తుంది. అప్పటికి కూడా మనం వాగ్దానం చేశాడు ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. ఆయన దుడ్డుకర మనకి ఇచ్చాడు, వాక్యం అనే కర్రను మనకి ఇచ్చాడు, ఆ రాజదండాన్ని మనకి ఇచ్చాడు. వాటి ద్వారా ప్రభువు మన పక్కన ఉంటాడు. యుద్ధం చేయాల్సింది మాత్రం మనమే చేయాలి. ఈ లోకంలో దేవుడు మన పక్కనే ఉంటాడు, మన పక్షానే ఉంటాడు, కానీ ఆయన పోరాడాడు. ఆయన బిడ్డలమైన మనకు వచ్చినటువంటి ఆ సమస్యల్లో, ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో నువ్వు నేను పోరాడి గెలిచి దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడినా. ఎందుకు మనం భయం? ఈరోజు యేసు ప్రభువు మనతో ఉన్నారు. ఆయన మనతోనే ఉన్నారు, మనతోనే ఎల్లప్పుడూ ఉంటారు. ఆయన యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పి ఎన్నో వాగ్దానాలు ఆయన మన కోసం ప్రాణమే పెట్టిన దేవుడు మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడంటే ఎంత మాత్రం కూడా నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు. 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. ఆయన అంటున్నాడు, దావీదు నువ్వు నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తావు. అంటే శత్రువుకి తను ఎవరినైతే చంపాలనుకున్నాడో ఆ చంపాలనుకున్న వ్యక్తిని కళ్ళతో చూశాడంటే అతను ఎంత పగతో రగిలిపోతాడు, వెంటనే చంపాలనుకుంటాడు. కానీ శత్రువు దావీదుని చూసి ఏం చేశాడు తెలుసా? చంపాలనుకోలేదు కానీ కూర్చోబెట్టి రానాయన దావీదా అని చెప్పి దావీదుని పక్కనే కూర్చోబెట్టి భోజనానికి పెట్టాడు. అటువంటి సందర్భం దావీదు జీవితంలో ఒకసారి జరిగింది. దావీదుని సౌలు చంపాలని తరుముతున్నప్పుడు సౌలుకు భయపడి ఏమని చేశాడంటే దావీదు సౌలును ఆ యొక్క ఇజ్రాయేలు ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఫిలిస్తీయుల ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీయుల ప్రాంతంలో గాతు రాజైన ఆకీషు చెంతకు చేరాడు. అప్పటి వరకు వారంతా శత్రువులు ఫిలిస్తీయులు. అప్పటికే గొలియాతుని చంపారు. దావీదు కనబడితే చంపాలని పగతో రగిలిపోతా ఉన్నాడు. కానీ అటువంటి దావీదు ఎక్కడ నిలబడ్డాడంటే శత్రువు పక్కన నిలబడ్డాడు. ఆ శత్రువు ఉన్న ప్రాంతంలోనే ఉన్నాడు.
ఆ సైన్యంలోనే ఉన్నాడు. కానీ దావీదు నా గాతురాజైన ఆకీషు ఏ రోజు కూడా హాని చేయలేదు. అప్పటి వరకు కూడా సంపాదనుకున్న ఆ రాజే ప్రేమగా మాట్లాడాడు, కూర్చోబెట్టి భోజనాన్ని పెట్టాడు. అలాంటి ప్రేమ ఎలా వచ్చిందనంటే దేవాది దేవుడ యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది. అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు. ఎట్లా సిద్ధపరుస్తాడు? ఆయన దేవుడు గొప్ప దేవుడు. ఆయన శత్రువులు మిత్రులుగా మార్చగలడు, మిత్రులను శత్రువులుగా మార్చగలడు. ఆయన సమస్తము సాధ్యమే ఆయన దేవుడు. హల్లెలూయా. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే పొర్లిపోయేంత ఆశీర్వాదాలు. యేసు ప్రభువారు ఆ ధోనిలో ఉన్నప్పుడు పేతురు గారితో అంటారు, పేతురు ఏమైనా ఉందా నీ దగ్గర అన్నప్పుడు, ఏమీ లేదు ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక చిన్న చేప కూడా మా వాళ్ళలో లేదు. రాత్రంతా మా శ్రమ వృధా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా పిల్లలు ఏం తీసుకొచ్చావు నాన్న ఎదురు చూస్తా ఉంటారు. నిన్నటి నుంచి నా కుటుంబం అంతా ఆకలితో ఉంది. కానీ అప్పుడు యేసు ప్రభువారు అంటారు, పేతురు నీ వలను కుడివైపున వేయి, ధోని కుడివైపున వలవై అని చెప్పని అంటారు. యేసు ప్రభువారి మాట విని పేతురు ఏం చేశాడంటే ఆ ధోని పక్కన వల వేశాడు. అప్పటి వరకు పేతురు రాత్రంతా ప్రయాసపడిన, పేతురు చేపలు పట్టడంలో చాలా అనుభవం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా తన జీవితంలో ఒక చేప పడలేదు. యేసు ప్రభువారి మాట చొప్పున చేశాడు. విస్తారమైన చేపలు, వల పిగిలిపోయేంత చేపలు, గిన్నె నిండి పొర్లిపోయేంత సమృద్ధిని దేవుడు ఒక్క రాత్రిలో వారికి దయచేశాడు. పేతురు అంటాడు అప్పటి వరకు, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పాను. ఇంత గొప్ప దేవుడు నేను నిన్ను విడిచిపెట్టి నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని పరలోకాన్ని విడిచిపెట్టి చేపలు పట్టుకుందామని చెప్పి వెళ్ళిపోయాను ప్రభా, నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి అని చెప్పేశాను. అంటే యేసు ప్రభువారు మనతో ఉంటే పిగిలిపోయేంత ఆశీర్వాదాలు, గిన్నె నిండి పొర్లిపోయేంత ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలన్నీ మనం రావాలంటే మనం ఏం చేయాలంటే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికేవారిగా ఉంటే అప్పుడు సమృద్ధిని అంతా దేవుడు మనకు దయచేస్తాడు. 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల కోసం నేను వెళ్తున్నానని చెప్పి దావీదు అంటలేదు. ఆ కృపాక్షేమములే ఏమంటున్నాడు? అందరం కలిసి చదువుదాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అవే నా వెంట వస్తాయి, నేను వాటి కోసం పరిగెడలేదు. చాలా విలువైన మాట ఇది. అంటే మనం యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా మార్చిన తర్వాత ఆశీర్వాదాల కోసం నువ్వు నేను పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదమే మన వెంట పరిగెట్టుకుని వస్తుంది. దావీదు తెలియజేస్తాను. దావీదు సింహాసనం కోసం ఆయన పరిగెట్ల, నాకు సింహాసనం కావాలని చెప్పి కోరుకోలేదు అన్నాడు. ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు. ఆ సింహాసనమే దావీదుని వెతుక్కుంటా వచ్చింది. ఆ యొక్క రాజు పదవే దావీదుని వెతుక్కుంటా వచ్చింది. ఎలా వచ్చిందనంటే దావీదు మొదట దేవుని రాజ్యాన్ని వెతికాడు, దేవుడితో సమయాన్ని గడిపాడు. కాబట్టి ఆ కృప కానీ, క్షేమం కానీ, ఈ లోకంలో కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదం కానీ దేవుని బిడ్డల వెనకాల పరిగెత్తుకుంటారు. అవన్నీ మనకు కావాల్సినవి ఈరోజు ఎక్కడున్నాయంటే యేసు ప్రభువారి పాదాల చెంత ఉంది. ఆయన పాదాల చెంత మనం ఉన్నప్పుడు నీకు నాకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మన వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒకసారి ఏలియా గారి జీవితంలో ఏమైందంటే ఆ ప్రాంతం అంతా కూడా 3.5 సంవత్సరాల కరువుతో నిండిపోయి ఉంది. యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడు ఏమంటాడంటే, ఏలియా నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు కావాల్సిన రొట్టెను మాంసాన్ని నేను సిద్ధపరిచానంట. యేసు ప్రభువు మాట విని ఆ యొక్క ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నిలవబడ్డాడు. నిలవబడితే అక్కడికి దేవుడు ఏం చేశాడు? కాకుల చేత ఉదయము సాయంత్రం ఆహారాన్ని పంపించాడు. అంటే కాకి స్వభావం ఎలాంటిది? మనిషి మన చేతిలో ఏదైనా తినే పదార్థం కనబడినప్పుడు దాన్ని దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోయే స్వభావం కలిగినటువంటి, అలాంటి స్వభావం కలిగి కాకి చేత మనకు కావాల్సింది పంపించాడు. ఆనాడు ప్రవక్తకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఉదయము సాయంత్రం ప్రతిరోజు కూడా కరువు తీరిపోయే వరకు పంపిస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. చివరిగా అంటున్నాడు, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. చిరకాలం నువ్వు ఎక్కడ జీవిస్తావయ్యా? నీకు రాజు పదవి ఇచ్చాడు, నీకు కావలసినటువంటి సమృద్ధిని ఇచ్చాడు, నూనెతో నీ తల అంటాడు, గాఢాంధకారపు లోయలో నీకు తోడుగా ఉన్నాడు. ఇలాంటి ఆశీర్వాదాలన్నీ ఇచ్చి, ఇన్ని వాగ్దానాలు నీకు ఇచ్చి, నీ శత్రువుల ఎదుటే భోజనం చేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని నీకు ఇస్తే నువ్వు ఈ లోకంలో జీవిస్తావా? ఈ లోకంలో అపవిత్రతలో జీవిస్తావా? దేవుడిని విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళిపోతావా అంటే లేదు, ఎప్పటికి కూడా నేను దేవుడిని విడిచిపెట్టను. ఇన్ని ఆశీర్వాదాలు నాకు దయచేసిన దేవుడితోనే నేను ఉంటాను, ఆయన సన్నిధిలోనే ఉంటాను. చిరకాలం నేను యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తామని చెప్పేసి కోరాహు కుమారులు కూడా అంటారు కదా, నీ ఆవరణంలో
ఒక్క దినము గడిపితే చాలయ్యా, అది 1000 దినముల కంటే ఆశీర్వాదం. అంటే రూపాయికి 1000 లాభం నీ సన్నిధిలో ఉందని చెప్పాను అంటాడు. నీ బలిపీఠం చెంతనే కదయ్యా ప్రభువ పిచ్చుకలకు నివాసం దొరికిందని అంటున్నాడు. నేను పిచ్చుకలు అంటాడు నీ సన్నిధిలో బలిపీఠం దగ్గర ఒక చిన్న స్థలం దొరికితే చాలని చెప్పేసి ఆనాడు కోరటి కుమారులు అంటున్నాడు. అంటే మన పితరులందరూ కూడా ఎక్కడ కలపాలని కోరుకున్నారు? ఎవరితో ఉండాలని కోరుకున్నారంటే దేవుడితో ఉండాలని కోరుకున్నారు. దేవుడి సన్నిధి ఎక్కడ ఉందో ఆ ప్రాంతంలోనే నేను జీవిస్తూ ఆ ప్రాంతంలోనే నా చివరి ఊపిరి సాగిపోయే వరకు కూడా నా ఊపిరి ఆయన సన్నిధిలోనే ముగించాలని చెప్పి కోరుకుంటా ఉంటాను. ఈరోజు ఈ వాక్యం ఉన్న మనం కూడా ఎక్కడ ఉండాలంటే దేవుడితో ఉండాలి, దేవుడితో నడిచేవారిగా ఉండాలి. గొర్రెల కాపురైన యేసు ప్రభు వారితో నడుస్తారు, ఆయన సన్నిధిలోనే మనం కొనసాగేవారిగా ఉండాలని తెలియజేస్తున్నారు. 24వ కీర్తన మొదటి వచనం, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఇక్కడ దావీదు అంటున్నాడు భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు. అంటే భూమి దాని సంపూర్ణత అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి మన కంటికి కనిపించేది కానీ కనపడింది కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్కటే కూడా ఏదంటే ఎవరిది? అవన్నీ కూడా దేవుడివే, అవన్నీ కూడా దేవుడు మనకి దయచేసినవే. లోకము దాని నివాసులను అన్నీ కూడా యెహోవావే. మనందరం కూడా ఎవరి వారం అంటే దేవుని వారం. దేవుడి చేత దయచేయబడింది మనకి ఈ శరీరం, దేవుడి చేత దయచేయబడింది మనకి ఊపిరి, దేవుడి చేత దయచేయబడింది మనకి రక్షణ. మనం కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కటే కూడా ఆయన ద్వారానే మనకు దొరికింది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. ఈ లోకంలో కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదంట. యేసు ప్రభువారు లేకపోతే మనకి జీవితమే లేదు, యేసు ప్రభువారు లేకపోతే మనకి ఈ లోకంలో నివాసమే లేదు, యేసు ప్రభువారు లేకపోతే మనం కట్టుకున్నటువంటి వస్త్రాలు లేవు, తినే ఆహారం లేదు, ఏమీ లేదు. కాబట్టి దావీదు అంటున్నాడు ఈ భూమి మీద ఉన్న సంపూర్ణత అన్న ప్రతి ఒక్కటే కూడా నీ ద్వారానే నాకు దొరికింది అని చెప్పేసి దేవుణ్ణి గుర్తు చేసుకుంటా ఉన్నాడు. 3వ వచనం, యెహోవా పర్వతం నాకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు. దేవుడి పర్వతానికి ఎక్కగలిగేవాడు ఎవరు? ఈ లోకంలో చాలా గొప్ప గొప్ప పర్వతాలు ఉన్నాయి. ఎవరెస్ట్ పర్వతం అంటారు. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే కొన్ని శిక్షణలు తీసుకుని కావలసినటువంటి ఆహారాన్ని సిద్ధపరచుకుని ఆ ప్రాంతానికి వెళ్తారు. అలా వెళ్తానే అనేక మంది చనిపోతారు సిద్ధపడి లేక. కానీ దేవుడి పర్వతానికి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలంటే పరిశుద్ధంగా జీవించేవారే ఆ ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళగలుగుతారు. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, నిజాయితీ పనిగా, నిందారహితుడిగా జీవించేవారు మాత్రమే యెహోవా పర్వతానికి ఎక్కేవారిగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నారు. 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదం ఉంది. వాడు ఎవడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుకుంటాడు? ముందు వచనంలో ఉంది, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను సుప్తమైన హృదయం కలిగి ఉండువాడే. ఇక్కడ అంటున్నాడు యెహోవా వలన ఆశీర్వాదం కావాలని అందరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించాలని కోరుకుంటారు. ఎవరికి దేవుడి ఆశీర్వాదం అవసరం లేదు. ఈ లోకంలో భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు. ఆశీర్వాదం ఎలా వస్తుందంటే నిర్దోషంగా జీవించాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి, కపటంగా నడిచే వారిగా ఉండకోకుండా నిర్దోషమైన చేతులు కలిగి పరిశుద్ధంగా జీవించే వాడు మాత్రమే యెహోవా వలన ఆశీర్వాదం పొందుకుంటాడని తెలియజేస్తా ఉన్నాడు. 8వ వచనం, మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. 10వ వచనంలో కూడా ఉంది, మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. ఇక్కడ దేవుడిని ఏమంటున్నాడంటే మహిమ గల ఈ రాజు. నా దేవుడు ఎవరంటే మహిమ కలిగిన వాడు. మనం కూడా యేసు ప్రభువారిని శిలువ మీద మాత్రమే చూసేవారిగా ఉండకూడదు. శిలువ మీద మన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువారిని మనం చూసాం. కానీ యేసు ప్రభువారు ఎలాంటి వారంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, అగ్నిని పోలిన నేత్రములు, అపరంచి వంటి పాదములు, ఆయన నోట నుంచి 2 అంచులు కలిగిన ఖడ్గం కలిగిన ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిన తెల్ల వెంట్రుకలు కలిగిన ఆయన మాట విస్తార ప్రవాహ జలములు వంటి స్వరం కలిగిన అటువంటి గొప్ప దేవుడు తేజస్సు కాదు మహా తేజస్సుతో ప్రత్యక్షమయ్యాడంట. అంటే అంత గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడి చేతులు ఏమున్నాయంటే కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు, అంత మహిమ కలిగిన దేవుడు మనం ఆరాధించే యేసు ప్రభువు. ఆయన ఎంత ఉంటాడని మనం చెప్పగలమా? ఆయన ఒక 50 అడుగులు 100 అడుగులు ఉంటాడని మనం చెప్పగలమా? ఈ భూమి ఎంత పెద్దది, భూమి కంటే సూర్యుడు ఇంకా పెద్దవాడు. ఆ సూర్యుడి కంటే కొన్ని లక్షల రేటు పెద్దవైనటువంటి నక్షత్రాలను 7 పట్టుకుని ఉన్నాడండి. అలాంటి గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఆయన మహిమనంతా తగ్గించుకుని
ఆ మహిమనంతా నీ కోసం నా కోసం పరలోకంలో విడిచిపెట్టి నువ్వు నేను పడి ఉన్నటువంటి ఈ భూమి మీద రిక్తునిగా జన్మించి మనల్ని కూడా ఆయన మహిమలో నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు. మనం అందరం కూడా ఆయన రాజ్యంలో ఇక్కడ ఎలాగైతే కూర్చున్నామో ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యంలో ఆయన ముందు ఆయన సభలో మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాడు. అటువంటి గొప్ప మహిమ ఈరోజు వాక్యం ఉన్న ప్రతి బిడ్డకి కూడా దేవుడు దయచేయుగా. కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. ఆమేన్. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా